వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఓ 2 జిల్లాలు మినహా రాష్ట్రమంతటా ఇప్పటికే 40 డిగ్రీలు దాటాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, జగిత్యాల జిల్లా గోధూరు, గద్వాల్లోని మల్డకల్, మంచిర్యాలలోని జానకాపూర్, నల్గొండలోని దామరచర్ల, నిజామాబాద్లోని దర్పల్లిలో 40.9 డిగ్రీల సెల్సియస్ చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. ఇక మరో 4 జిల్లాల్లో 40.8, 3 జిల్లాల్లో 40.7 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఒక్క హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లో 39.7 డిగ్రీలు రికార్డైంది. మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేడు ఆయా జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత 2 రోజులకు ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుముఖం పట్టొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏప్రిల్ 2, 3వ తేదీల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్లోనూ ఎండలు మండుతాయని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 35 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. 223 మండలాల్లో ఓ మోస్తరు వడగాలులు వీస్తాయని వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లాలోని 6 మండలాల్లో, విజయనగరం జిల్లాలోని 9, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 12, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 3, కాకినాడ జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లాలోని 2 మండలాల్లో తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని 19 మండలాల్లో ఓ మోస్తరు వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ, దీంతో పాటు విజయనగరం జిల్లాలోని 16, పార్వతీపురం, మన్యం జిల్లాలోని 2, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 8, విశాఖ జిల్లాలోని 3, అనకాపల్లి జిల్లాలోని 16, కాకినాడ జిల్లాలోని 15, కోనసీమ జిల్లాలోని 12, తూర్పుగోదావరి జిల్లాలోని 17, పశ్చిమ గోదావరి జిల్లాలోని 10, ఏలూరు జిల్లాలోని 17, కృష్ణా జిల్లాలోని 15, ఎన్టీఆర్ జిల్లాలోని 12, గుంటూరు జిల్లాలోని 17, బాపట్ల జిల్లాలోని 8, పల్నాడు జిల్లాలోని 24, ప్రకాశం జిల్లాలోని 9, నెల్లూరు జిల్లాలోని 1, తిరుపతి జిల్లాలోని 2 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రేపు 85 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా 15 మండలాల్లో తీవ్ర వడగాలులు, 90 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. కాగా నిన్న ప్రకాశం జిల్లా తాటిచెర్ల, వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా ఆలమూరులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.2, అనకాపల్లి జిల్లా రావికమతంలో 42.1, అన్నమయ్య జిల్లా వతలూరులో 42, అనంతపురం జిల్లా గుంతకల్లు, పల్నాడు జిల్లా నడిగడ్డలో 41.9, విజయనగరం జిల్లా నెల్లివాడలో 41.8, నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెంలో 41.5, చిత్తూరు జిల్లా నగరి, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 41.1 చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే నిన్న 181 ప్రాంతాల్లో 40కి పైగా ఉష్ణోగ్రతలు రికార్డు మోత మోగించాయి. దేశంలో ఎండలు మండిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలకు హీట్ వేవ్ అలర్ట్ అడ్వైజరీ జారీ చేసింది. ఎండ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వడగాల్పులను అంచనా వేస్తుండాలని సూచించింది. హీట్ వేవ్స్పై వెంటనే యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయాలని, వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై బుల్లెటిన్స్ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ రాశారు.
మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ స్టాఫ్ సంఖ్యను పెంచాలని సూచించారు. వడదెబ్బకు గురైన పేషెంట్లకు చికిత్స అందించేలా హాస్పిటళ్లను సిద్ధం చేయాలని, అందుకు అనుగుణంగా వసతులు కల్పించాలని ఆదేశించారు. యాక్టివ్, ఎమర్జెన్సీ, కూలింగ్ పరికరాలను ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలన్నారు. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓఆర్ఎస్ మందులు, సెలైన్లు, ఐస్ ప్యాక్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. హీట్ స్ట్రోక్ మేనేజ్మెంట్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇప్పటికే ఎండలు మండుతున్నాయి, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఏదైతే ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే భారీగా ఎండలు మండిపోతున్నాయని చెప్పాలి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రతిరోజు కూడాను దాదాపు 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే అక్కడ కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే భారత వాతావరణ కేంద్రం స్పష్టమైనటువంటి ఆదేశాలను కూడా జారీ చేసిన పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నిన్న మొన్న ఈ రోజు చూసుకుంటే ఇటు వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి 42.6 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతలు మార్చి మంత్ ఎండింగ్ లో ఉన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఎండలు ఇంకెంత ఎక్కువగా ఉంటాయని చెప్పి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాస్తవ్ ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేస్తూ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శులందరూ కూడా లేఖ రాయడం జరిగింది. భారీ ఎండల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా హీట్ వేవ్స్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చిన్నారులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళు అప్రమత్తంగా ఉండేలాగా అన్ని చర్యలు తీసుకోండి. అన్ని హాస్పిటల్లో కూడా అవసరమైనటువంటి హెల్త్ నెంబర్లు ఏర్పాటు చేయడం, మరోపక్క మనం చూసుకున్నట్లయితే అవసరం మేరకు బెడ్లను ఏర్పాటు చేయడం, మరోవైపు మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి ఇప్పటికే సిఎస్ అందరూ కూడా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలో నుండి ఆరోగ్య శాఖ అధికారులకు కావచ్చు, మరోవైపు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది కూడా స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే వాయువ్య తీసుకొస్తున్నటువంటి వడగాల్పుల కారణంగా ఏదైతే ఇటు హర్యానా కానీ, యూపీ కానీ, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ కానీ ఈ ప్రాంతాల నుంచి ఢిల్లీ ఇటువైపు నుంచి వస్తున్నటువంటి వేవ్స్ కారణంగానే ఈ పరిస్థితి మార్చి సెకండ్ వీక్ నుంచే కనిపిస్తుందని చెప్పి ఇప్పటికే ఐఎండీ స్పష్టం చేసింది. ఈ వడగాల్పులు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 303 మండలాల్లో పూర్తిస్థాయిలో అలర్ట్ కూడా ప్రకటించారు. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి అయితే శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా, మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లాలో నిన్న మనం చూసుకున్నట్లయితే దాదాపు 42.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత కూడా నమోదైన పరిస్థితి. ఇక ఈ ఎండల నుంచి, వడగాల్పు నుంచి ప్రత్యామ్నాయంగా ప్రజలు వాళ్ళంతా వాళ్ళే అప్రమత్తంగా ఉండాలి. ఎంతో అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పేప్పటికీ అధికార యంత్రాంగం కానీ, ఐఎండీ కానీ స్పష్టమైనటువంటి సూచనలు చేస్తున్న పరిస్థితి. జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ప్రస్తుతానికైతే 10వ తరగతి పరీక్షలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నేపథ్యంలో ఒంటిపూట బళ్ళు పూర్తిస్థాయిలో ఇంకా నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ఏప్రిల్ మంత్ ఎండింగ్ తోటి పూర్తిగా పిల్లలందరికీ కూడాను ఎగ్జామ్స్ అయిన తర్వాత వాళ్ళకి వేసవి సెలవులు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే ఎండల కారణంగా ఎప్పటికే ప్రజలందరూ కూడాను ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వాళ్ళందరూ కూడాను బయటికి వస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఉదయం 8 నుంచి కూడాను ఎండ సూర్యుడు బగబగా మండిపోతున్న పరిస్థితి. ఎప్పుడు చల్లబడుతుందా అనే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తీరం వెంబడి చూసుకున్నట్టయితే ఈ తేమ శాతం ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలో సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో హ్యూమిడిటీ కారణంగా విపరీతమైన ఒక్కపోత అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాళ్ళు ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే వైద్యులు సూచిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వాటర్ మిలన్ కావచ్చు, అదేవిధంగా కూల్ డ్రింక్స్ కావచ్చు, కూలింగ్ వాటర్ కావచ్చు, వీటిని ముఖ్యంగా మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి. శరీరంలో తేమ శాతం కానీ తగ్గితే మాత్రం వడగాల్పులకు ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పి ఇప్పటికీ అక్కడిక్కడ వైద్యులందరూ కూడా స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల అయితే ఇప్పటికే చలివేంద్ర కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడాను ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇటు రైల్వే స్టేషన్ కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ, కొన్ని హైవే ప్రాంతాల్లో కూడాను చాలా చోట్ల మజ్జిగలు కానీ, మంచినీరు కానీ ఉచితంగా పంపిణీ చేస్తూ చాలా మంది స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడాను ముందుకు రావడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడాను గత ఏడాదితో పోలిస్తే మాత్రం ఈ సంవత్సరం మార్చి ఎండింగ్ నుంచి కూడా విపరీతమైన ఎండలు ఉన్న నేపథ్యంలో ఇక రాబోయే ఏప్రిల్ మే నెలలో ఏ మేరకు ఎండల ప్రభావం ఉంటుంది,
ఈ ఏడాది అయితే ఖచ్చితంగా 50 నుంచి 52 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఒక అంచనాకైతే వస్తుంది. దీని అంతటికి కారణం ఏదైతే చెట్లను నరికివేయడం కావచ్చు, విపరీతమైన పొల్యూషన్, వెహికల్స్ పొల్యూషన్ కూడా కొంత కారణం అని చెప్పి ఇప్పటికే శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రతి చెట్లను ఎక్కడెక్కడ వాళ్ళ అవసరాల కోసం నరికివేయడము, కొండలన్నీ కూడా పూర్తిగా తరిగిపోతున్న నేపథ్యంలో ఉత్తరాది నుంచి వస్తున్నటువంటి గాలుల కారణంగా ఈ పరిస్థితి నెలకొందని చెప్పి వాతావరణ శాఖ అంచనా అయితే వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.